ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతుంది. 5 గంటల వరకు ఈ పోలింగ్ కంటిన్యూ అవుతుంది. ప్రధాని మోదీ తొలి ఓటు వేశారు. ఇటు అధికార ఎన్డీఏ, అటు విపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఓటు వేస్తున్నారు. ఎంపీలంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ పోటీ చేస్తుండగా, ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. ఉభయ సభలకు చెందిన ఎంపీలు రహస్య బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటల కల్లా ఫలితం ప్రకటించే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్లో లోక్సభ, రాజ్యసభకు చెందిన మొత్తం 788 మంది ఎంపీలు ఉన్నారు. అందులో ప్రస్తుతం 7 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఎంపీల సంఖ్య 781కి తగ్గింది. అయితే బీఆర్ఎస్, బీజేడీ ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల సభ్యుల బలం 11. ఈ 11 మంది ఓటింగ్ కు దూరంగా ఉండడంతో ఇవాళ ఓటు వేసే ఎంపీల సంఖ్య 770. వీరంతా ఓటేస్తే గెలుపునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 386 మంది సభ్యుల బలం. అధికార ఎన్డీఏ కూటమికి సొంతంగా 436 మంది ఎంపీల బలం ఉంది. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమికి 324 మంది ఎంపీల మద్దతు ఉంది. సంఖ్యాబలం పరంగా ఎన్డీఏ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయం. 2022లో జగదీప్ ధన్ఖర్ 346 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. దేశ ఎన్నికల నిర్వహణలో ఈవీఎంలు కీలకంగా మారగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం రహస్య బ్యాలెట్ విధానం అనుసరిస్తారు. ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల పక్కన ఓటర్లు తమ ప్రాధాన్యం తెలిపే నెంబర్ వేయాలి. బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి ఓటర్లు తమకు నచ్చినంత వరకు ప్రాధాన్య అంకెలను బ్యాలెట్ పై రాయొచ్చు. ఓటు చెల్లుబాటు కావాలంటే మొదటి ప్రాధాన్య అంకె తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. మిగతా ప్రాధాన్య అంకెలు నచ్చితే వేయొచ్చు, లేదంటే లేదు. ఈ ఓటింగ్ కోసం ఈసీ ఓటర్లకు ప్రత్యేక పెన్నులు అందిస్తుంది. ఆ పెన్నుతో మాత్రమే ఓటర్లు మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. మరే పెన్ను వాడినా కౌంటింగ్ లో ఆ ఓటును చెల్లుబాటు కాదని పరిగణించి పక్కన పెడతారు. ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఆధారంగా ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ఇందుకోసం భిన్న సాంకేతికతతో కూడిన ఈవీఎంలు అవసరం. ప్రస్తుతం ఈవీఎంలు కేవలం ఓట్ల అగ్రిగేటర్లుగా పనిచేస్తాయి. అందుకే వీటిని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాడలేమని అధికారులు చెబుతున్నారు.